చాలా విషయాలు మీ ముందు ఉంచటం, ఇంకా మిమ్మల్ని రేపటం, అదే విషయాన్ని జ్ఞాపకం మిమ్మల్ని చేయటం అనేది అది అదృష్టమని మీరు భావించాలి. మీరు మోసపోవడం ఇష్టం లేదు కనుక తండ్రి తన పిల్లల ద్వారా, తన సేవకుల ద్వారా మాటి మాటికి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు, రేపుతున్నాడు అని మీరు జ్ఞాపకం మీరు చేసుకోవాలి. కాబట్టి చాలా సంతోషం అని ఇంత చక్కగా మరి చెప్పి, అలాగే అనుదినం కూడా మాతో అలాగే మరి సంఘానికి, కుటుంబానికి వచ్చి ప్రోత్సాహకారంగా మీరు ఉండాలని అక్కిలు, అలాగే చిన్నర అన్నగారు, అలాగే జాన్సన్ కూడా, అలాగే రమేష్ ఆయన కూడా ఒక 2 రోజులు ఆదివారం పూట ఆరోగ్యం బాగలేనప్పటికీ ఆయన వచ్చి చాలా విషయాలు మాకు బలపరిచారు. నేను ఆనందిస్తున్నాను, చాలా చక్కగా చెప్పారు. మరి అలాగే చాలా చక్కగా మరి ఈరోజు కూడా మరి అంత జ్ఞానం దేవుడు ఇవ్వటంతో చక్కగా నడిపిస్తూ అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు వారిని ఎన్నుకొని చాలా చక్కటి విషయాలు తన ప్రాణము ఆశపడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్చుకొని ఆశపడ్డాడు దేవుడు, ఎన్నో విషయాలు నేర్పించినటువంటి విషయాలను మన ముందు ఉంచి మమ్మల్ని జాగ్రత్త చేశాడు కదా. కనుక ఎందును బట్టి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు అన్నగారికి తెలియజేస్తున్నాను. ఓకే, మరి సంతోషం అమ్మ. ఇక మనం కూడా తక్కువ సమయంలోనే మనం వెళ్ళిపోదాం. వంశావళి గురించి మనం నేర్చుకుందాం. వంశావళి గురించి ఈరోజు మాట్లాడాలి అని అన్నాను. మరి ప్రిపరేషన్ కాలేదు, సడన్గా మరి ప్రిపరేషన్ అవ్వాలంటే ఇది మన నోటి మాటలు అయితే మనం మాట్లాడేసుకోవచ్చు, ఏదైనా చెప్పేసుకోవచ్చు. నిరూపణగా, రుజుపరంగా, సాక్ష్య ఆధారాలంగా మనం మాట్లాడాలి కనుక ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో చెప్పండి, అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనియొద్దు. నీ నోటిని ఏం చేసుకోమన్నాడు? కాచుకో, ఏది పడితే అది మాట్లాడి వీల్లేదన్నాడు. మరి మాట్లాడేస్తావా? మరి సడన్గా అంశం ఇచ్చేస్తే మాట్లాడేస్తాడా? నేనైనా మాట్లాడేయగలనా? దానికి ఒక టైం ఉంది, దానికి ఒక సమయం మనకు కావాలి. ప్రిపరేషన్ అనేది చాలా అవసరం కదా. కాబట్టి అదే విషయం చెప్పాలనే రూల్ లేదు. కానీ మనకు దేవుడు ఏదైతే ప్రోత్సహిస్తాడో, ఏదైతే పరిశుద్ధాత్మను చెప్పమంటాడో, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు విధానానికి మనం వెళ్ళి సంఘక్షేమం కొరకు వాక్యాన్ని ప్రకటించడం ఉత్తమం. అర్థమవుతుందా? ఇక వంశావళి గురించి వెళ్ళిపోతాం. ఓకే, మంచిది. సరే అమ్మ, ముఖ్యంగా మనం ఎక్కడి నుండి వచ్చామమ్మ చెప్పండి. మనం ఎక్కడి నుండి వచ్చాము? మన పూర్వీకులు ఎవరు? ఏమైనా గుర్తులున్నాయా? ఆర్యులు, ద్రావిడులు, వాళ్ళలో నుంచి వాళ్ళు కూడా మన భారతదేశానికి వారు వలస వచ్చినటువంటి వాళ్ళే. అంటే మన ఆసియా ఖండంలో వారు మొదట వాళ్ళు కూడా మన తాతయ్యలాగా అడుగు పెట్టినటువంటి వాళ్ళలో నుంచి, వాళ్ళ గర్భాల నుంచి వచ్చినటువంటి సంతానముగా, జనాంగముగా మన భారతదేశంలో భారతీయులుగా మనం ఉన్నాం. భారతీయులు ఎవరంటే మనకు పూర్వీకులు, మనకు పితరులు ఎవరన్నమాట? ఆర్యులు, ద్రావిడులు వాళ్ళే. ఇది మనకు తెలియకపోతే అడ్రస్ లేని వాడు అయిపోతావు కదా. అడ్రస్ లేని వాళ్ళమే కదా. అడ్రస్ లేకపోతే వినేవారికి ఏమైనా అర్థమవుతుందా? అవుతుందా? అవ్వదు. ఏది అర్థం కాదు. మొదలు ఏంటో కాడ ఏంటో మనకు అర్థం కాక మధ్యలో మనం ఉంటాం. కాబట్టి వంశావళి అంటే మనం ఒకసారి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి సమయాన్ని, ఖచ్చితంగా సమయం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ సమయంలో మీ ముందు ఉంచి నేను ముందుకెళ్ళి మిమ్మల్ని తక్కువ సమయంలోనే ఈ విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వంశావళి అంటే శుక్రవారం కృష్ణ పాలు మరి చెప్పారు, చక్కగా వివరించారు, చాలా విషయాలు చెప్పారు, మీకు అర్థమై ఉంటుంది. మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. వంశావళి అనగానే మనకి ఏం అర్థమైందమ్మా చెప్పండి? వంశావళి అంటే ఏంటి చెప్పండి? కుటుంబాల వరుస అన్నమాట, లేదా తరతరాలుగా వచ్చిన వారసుల వివరాల క్రమం. అర్థమవుతుందా? వంశావళి అంటే జాబితా, వంశావళి జాబితా, అంతేనా? కాబట్టి దీనిని వంశావళి అని అంటారు. అది అర్థమైతే మనం ఎక్కడి నుండి వచ్చామో అది మనకి అర్థమైతే, ఈ వంశావళి ఏంటో మన వంశావళి మనకు అర్థమైతే బైబిల్ గ్రంథంలో ఉన్న వంశావళి కూడా ఏంటో మనకు అర్థమవుద్ది. ఆదాము మొదలుకొని నేటి వరకు మన వంశావళి ఎక్కడి నుండి మనం వచ్చాము, మన పూర్వీకులు, మన పితరులు ఎవరో మనకు అర్థమైతే మన తాత అర్థమవుతాడు,
మన వంశం మనకు అర్థమవుతుంది. అలాగే అన్నిటికీ మూలమైనటువంటి వంశం మనది. ఏ వంశము? దేవుని వంశం మనది. సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు, మొన్నటి దిన విన్నట్టు నక్షత్రాల అది ఎన్నో వాటికి పేర్లు ఉన్నాయి. వాటి ఎటు వంశం కాదు, నాగవంశం. అంటే ఏది పవర్ఫుల్గా ఉంటుందో దాన్ని పెట్టుకుంటారా? ఎవరు చెప్పాడబ్బా అది? ఏంటి దమన వంశం అనవచ్చు కదా, జరిపోతు వంశం అనవచ్చు కదా, అది కూడా పామే కదా, అవునా? ఇది పుల్లెడ పాము అనవచ్చు కదా, ఏంటి అది హేమిడో అంటారు. మరి ఆ వంశం అది చీప, అది పామే కదా, అది కాటేస్తే ఎలా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుందా? నాకు వేసింది కాటి ఇక్కడ, ఏంటి కొడిచేన వేసింది నాకు, ఏంటి పందెంపుల విలువలు అనుకున్నాను. అది మన బావకి కాటేయవలసింది, అది సాకిచ్చిందట మనది. అప్పుడు దాన్ని చూసి ఆయన మరొక చోటుకి వెళ్ళిపోయాడు. నేను తగులుకున్నాను. నాకేం తెలుసు, తర్వాత బెచ్చికి నేను వెళ్ళి పందెంపుల విలువలు అనుకునే మూమెంట్లోనే కాటేసింది. నాకేం తెలుసు, హడావిడిగా ఉన్నాను, మంచిగా ఉంది ఆ పందెంపుల్ల, దాన్ని విలువలు అనుకున్నాను. ఆ మూమెంట్లోనే నాకు చర్మం అన్నది అంటే కాటేసింది. తీసాను, చూసానప్పుడు ఎంత రుచిగా ఉంటుంది. అలా ముద్దు పెట్టింది, నాకు బాగా వాపోచేసింది. ఎందుకంటే నా రక్తం వేరు, తన రక్తం వేరు, తన దేహం వేరు, నా దేహం వేరు, అంతేనా? అది ముద్దు పెట్టగానే నా శరీరం ఏమైపోతుంది, ఒప్పుకోలేదన్నమాట. వాపోచేసింది, చాలా విపరీతమైనటువంటి నొప్పి మొదలైంది. అంత పవర్ఫుల్లే కదా ఆ పుల్లెడి పామైనా. మరి ఆ వంశం అనవచ్చు కదా, మరి నాగవంశమే దొరికింది వీళ్ళకి. అంటే ఏదైతే పవర్గా ఉంటుందో, ఏదైతే గొప్పగా ఉంటుందో అది గొప్ప అనుకుని వాళ్ళు ఏ వంశం అది? సూర్యవంశము. సూర్యుడు బగబగ మండుతుంటాడు కదా. చంద్రవంశం అన్నాడు, ఇది కొంచెం కాంతి లేదు దానికి, అంతేనా? దానికి వేరు ప్రకాశం సరిగా లేదు కదా. సూర్యుడి కంటే అది పవర్ఫుల్ కాదు కాబట్టి, అది ప్రకాశిస్తేనే అది వెలుగుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. సూర్యవంశం ఇది, నాగదేవత, నాగవంశం ఇది. మన వంశం ఏంటో తెలుసా అండి? నేను చెప్పాను కదా ఆల్రెడీ. రాజులైన తడ్డరాజు ఆయన గర్భాల గుండె దాటుకుంటూ వచ్చినటువంటి తడ్డ నివాసులందరూ కూడా ఎవరు? రాజులైన యాజక సమూహమే, ప్రజలు, మనమంతా కూడా. ఆ రారాజు ఎవడంటే పరలోకమందు ఉన్నాడు మన కన్న తండ్రి. ఆయనలో నుంచి వచ్చినటువంటి వారసులం మనం. అది మన వంశం, మన వంశ వృక్షం, అది మన వంశపు ఒక గొలుసు, అది తీగ. అర్థమవుతుందా మీకు? అది అసలైనటువంటి రూల్, అసలైనటువంటి వంశం. ఆ తండ్రి మనకు చెప్పాడు, ఆయన చూపించాడు. మీ వంశం ఏదో కాదు, నాగవంశం కాదనైనా, దమన వంశం కూడా కాదనైనా, పులుల వంశం కూడా కాదు, సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు, నక్షత్రాల గ్రహాల వంశాల కాదు, అది నేను సృష్టించినవి. మన వంశం ఏదో తెలుసా అన్నాడు. రాజులు మీరు, రాజులైన యాజక సమూహము మీరంతా, తడ్డలో నివసిస్తున్నట్టు మీరంతా కూడా. అసలు మీ తాత ఏంటో తెలుసా? అతడు రాజు, అదే నా వంశం అన్నాడు. అంతేనా? అర్థమవుతుంది? ఎంత చక్కగా ఉందండి. ఒకసారి ఆ వంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మన వంశం మనం చూద్దాం ఒకసారి. రాజు వాళ్ళ నాన్న చూడండి, సుంద్రు, అంతేనా? సుంద్రు కదా, ఏమమ్మా నాకు సరిగ్గా తెలియదు, సుందరే కదా. సుంద్రుకు ఎంతమంది కుమారులు పుట్టారు మొదట? అంతకుముందు మనకు తెలియకపోయినా మన ఆలోచనలు అందరినీ అంతగా మన ఆలోచన మనం చేసుకుంటున్నాం. సుంద్రుకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు, అవునా? 3 కొడుకులు. మరి కుమార్తెలు ఎంతమందో మనకు అది ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు వారసులు కనుక కావాలి కనుక ఆ వారసత్వము ఆ పురుషుల నుండే మనకు ఉద్భవిస్తుంది కనుక మనకు ఆ సంఖ్యను మనం తీసుకుందాం, పురుష సంఖ్యని మనం తీసుకుందాం. ఆ ముగ్గురులో పేర్లు ఒకటి చెప్పండి. సొంబురు అంటే వాడి నాడిమెట్టియా? సొంబురు, తర్వాత రాజు, తర్వాత సింగురు. ఈ 3 ఎవరికి పుట్టిన వాళ్ళు? ఎవరి గర్భాలలో ఉన్నారు? సింగు అంటే సుందరు అనే గర్భంలో. సుందరు లేదు, అదే మనకు తెలియదు కదా. సంబరు అమ్మ, వాడిని నాడిమెట్టి అంటారు. అదే సంబరు, ఇదను మనకు తెలియదు, ఆ వారసత్వం మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నా. ఇప్పుడు సుందరు అది సింగురు చేసావు. ఓకే, సుందరుకి ఎంతమంది? 3 కుమారులు. ఒకడు రాజు,
మరొకడు సింగురు, మరొకడు సొంబురు. ఈ సొంబురు అనేవాడు అక్కడ ఉండిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడికి వచ్చేసారు, వలస వచ్చేసారు వాళ్ళంతా కూడా. ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడికి వెళ్తే నేను మిమ్మల్ని నరకేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను, ఆ మాటలు కూడా మరి ఆయన కూడా కోప్పడతాడు కదా. మరి అన్నదమ్ములు వెళ్ళిపోతావు, ఒక్కడ ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏంటి సంగతి, అసలు నన్ను తీసుకెళ్ళకుండా మీరే వెళ్ళిపోయి ఇప్పుడు వస్తున్నారని చెప్పి నరకేస్తాను, చంపేస్తాను అనేసరికి భయపడి దాక్కొని అప్పుడు వచ్చేసి ఇంకా తిరిగి వెళ్ళలేదు. వాడు అక్కడ ఉండిపోయాడు. అక్కడ కూడా ఆయన గర్భాల నుంచి ఉన్నవారు కూడా చాలామంది ఆ ఒరిస్సా ప్రాంతంలో మన వాళ్ళే ఉన్నారు, అక్కడ అంతేనా ఉన్నారు. మరి ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరిలో నుంచి చాలామంది మరి ఎవరు రాజు కడుపులో ఎంతమంది? 4 మనకు కనబడుతున్నారు. ఒకడు బింగు, మరొకడు భీమన్న, మరొకరు జగరావు, మరొకరు సుబ్బారావు. ఈ 4 కనబడుతున్నారు. మరి సింగురుకి తమ్ముడైనటువంటి సింగురుకి, రాజు తమ్ముడైనటువంటి సింగురుకి ఎంతమంది కుమారులు? 3. ఆ 3లో నరసయ్య, ఆడపిల్లను మానేద్దాం, సత్యారావు, తర్వాత రామారావు. ఈ 3 కదా, ఈ 3 గర్భాల పుట్టినటువంటి వాళ్ళం మనం, అవునా? ఈ 4 గర్భాల నుంచి మనం వచ్చిన వాళ్ళమే తడ్డలో నివసిస్తున్నటువంటి వాళ్ళం మన అంతా కూడా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు జగ్గరవుకి ఎంతమంది కుమారులు? ఆ కుమారులకు పుట్టినటువంటి మనమలు ఎంతమంది? సంఖ్య మీరు ఆలోచన మీరు చేయండి, అంతేనా? ఆ తర్వాత సుబ్బారావుకి అలాగే ఆలోచన చేయండి. అలాగే భీమన్నకు చనిపోయారు ఆయన, అతనికి ఎంతమంది కుమారులు? ఆ కుమారులకు మనమలు ఎంతమంది? అలాగే బింగుకి, అలాగే నరసయ్య గారికి కానీ, కాకపోతే మన రామారావు కానీ, సత్యారావు కానీ వాళ్ళ కొడుకులు ఎంతమంది? ఆ కొడుకులకు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అని మనవలు, వాళ్ళ పిల్లలు, ఇవంతా కూడా చూసుకుంటూ పోతే ఇలా మనం జనాభాగా మనం ఈరోజు తడ్డ గ్రామంలో మన నివాసం చేస్తున్నాం. మరి ఈ ఇద్దరి అన్నదమ్ముల గర్భాల నుండి వచ్చిన వారే ఈ తడ్డ గ్రామంలో సుమారు ఎన్ని కుటుంబాలు అంటున్నారు? 32, 3 లేదా 5 కుటుంబాలు సుమారుగా మనకు ఉన్నాయి, అంతే కదా, సుమారుగా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు సొంబురు అనే నాడిమిట్టి నుంచి పుట్టిన వాళ్ళు ఎంతమందో మనకు సరిగా అవగాహన నాకు లేదు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఎంతమందో మన వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు కనుక ఉంటే ఇది గ్రామమే కాదు, ఒక పంచాయతీ లెవెల్లోనికి వెళ్ళిపోయేదేమో. సంఖ్య జనాభా ఎక్కువ మంది విస్తరింపబడేది కదా, కుటుంబాలు ఎక్కువగా వర్ధిల్లేదే కదా. కాబట్టి చూడండి, చాలా జనాభా, చాలా మన వంశావళి చాలా పెద్దది. ఎవరి వంశావళి తక్కువది కాదు, అందరిది ఒకటే, చాలా గొప్పది వంశావళి. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ నేను చెప్తాను, మీ ముందు ఉంచుతాను. ఓకే, అబ్రహాము చూడండి, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, అంతేనా? ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు ఎవరిని కన్నాడు? యూద గారిని కన్నాడు. అలా యూద గారు ఎవరిని కన్నారు? అలాగా మనం చెప్పుకుంటూ ఆలోచించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే చాలామంది మన కుప్పితరులు మనకు కనబడుతుంటారు. మనకు చరిత్ర మనకు కనబడుతుంటుంది, మన వంశావళి మనకు కనబడుతుంటుంది, అంతేనా? మన చిరునామా మనకు కనబడుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? చిరునామా అంటే ఏంటి? వంశావళి, అంతేనా? అడ్రస్ అమ్మా, అడ్రస్ అంటాడు ఇంగ్లీష్ వాడు. అడ్రస్ అంటే ఈజీగా తెలియని వాడు కూడా అంటే ఇంగ్లీష్తో పలికితేనే ఈజీగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో తెలుగు పదాలు చాలా కష్టం కదా, నానా అర్థాలు ఎన్నో ఉంటాయి. ఇంగ్లీష్కి 2, 3 ఉంటాయి, అంతకు మించి పెద్దగా ఉండవు దానికి. కానీ తెలుగులోనికి వచ్చేసరికి అన్ని భాషల కంటే ఎక్కువ అర్థాలతో కూడినటువంటిది తెలుగు. చాలా కష్టం దానికి. మన వాడని పదజాలాలు వాడుతున్నప్పుడు స్టన్ అయిపోతుంటాం. మనకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే రావచ్చు, ఆ సమయానికి ఒకవేళ హిందీ వస్తే రావచ్చేమో, కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పదజాలాలు ప్రయోగించినప్పుడు ఎవరికి అర్థం కానీ అలాంటి కఠినమైనటువంటి పదాలు మన హృదయానికి గోచారం కాని సంగతులు ఒక్కొక్కరి పండితుల నోట వస్తుంటాయి పదజాలాలు కదా. అంత గొప్పది మన తెలుగు అంటే. అర్థమైతే చాలా ఈజీ, కానీ దాన్ని అర్థం చేసుకోవడం కొన్ని పదాల్లోనికి మనం వెళ్తే ఒక వివరణ ఇవ్వడానికి చాలా చాలా గొప్పగా వివరిస్తుంటుంది మన తెలుగు పదాలు. ఓకే, ఇక ఏమంటాడంటే చూడండి, ఎంత మంచి మాటలు మన ఆలోచన మనం చేస్తున్నాం అన్నప్పుడు మరి శుక్రవారం దినాన్న చక్కగా ఈ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి కూడా యేసుక్రీస్తు వంశావళి కూడా ఉంది, అంతేనా?
యేసుక్రీస్తు వంశావళి కూడా ఉంది. ఆ వంశావళి మరి ఏంటన్నప్పుడు అబ్రాహము కుమారుడగు దావీదు, దావీదు గర్భము నుండి దావీదు నుంచి ఆయన వచ్చినటువంటి వంశావళిగా మనం అక్కడ చూడగలం, అంతే కదా. అబ్రాహము కుమారుడగు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తు కూడా ఏముందనమాట, వంశ వృక్షం ఉందన్నమాట. మనకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా వంశం అనేది ఖచ్చితంగా ఉంది. అది ఏ వంశము? యేసుక్రీస్తు వంశం నాగవంశమా, జరిపోతు వంశమా, లేదా సూర్యవంశమా? ఇవన్నీ నేను కమ్మ కడతాను, నాకు నచ్చక చెప్తున్నాను, ఈ రకరకాలు చెప్తున్నాను. ఈ వంశం ఆ వంశం, ఏ వంశం అంటే నేనేం చెప్తాను. నేను ఒకసారి ఎవరు నన్ను అడిగారు, నాకు వంశం అనే సంగతి నాకు తెలియదు, వీరు నాగ వంశం అని ఇస్తున్నారు. నేనే వంశం చెప్పాలి నాకే అర్థం కావటం లేదు. మరి ఈ పాము ఇది పవర్ఫుల్ వంశం చెప్పేసాడు వీడు, నేనే వంశం చెప్తాను, నాకు అర్థం కాలేదు, అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తాను, నేను ఏ వంశమో నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను వాళ్ళది డూప్లికేట్ అయినా నకిలీ అయినా నేను అసలు ఆ బంగారం వంటి మాట నేను చెప్తాను. ఆ వంశం నేను చెప్పగలను, నేను ఎప్పుడు చెప్పగలను, అప్పుడు నేను చెప్పలేకపోయినలే, నాకు తెలియదు ఏ వంశం నేనేం చెప్తాను. వాడు చెప్పేశాడు మొత్తానికి, ఏదో మాట విన్నాడు, ఆ వంశం కాకపోయినా ఏదో చెప్పేశాడు, మాట వరుస చెప్పేసాడు, నన్ను స్టన్ చేసాడు, అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం. అలాగే మరి లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూసరికి మీరు చదవని అవసరం లేదు, ఇవంతా కూడా 3వ అధ్యాయము 23 నుంచి 38 వరకు మనం చూసేసరికి ఆ విషయాలు మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి. ఆ వారసత్వం అనేది ఒకసారి కుటుంబ వంశావళి ఏంటో మనకు అర్థమవుతుంటుంది. ఇవంతా కూడా నేను చెప్పలేను, కానీ సమయం లేదు కనుక మిమ్మల్ని చదివించను. కానీ అలాగే ఆదాముకు కూడా ఏముంది, వంశావళి ఉంది. ప్రతి మనిషికి వంశావళి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అడ్రస్ అనేది చాలా అవసరం. అడ్రస్ లేకుండా ఎవడు లేడు, ఎవడు రాలేదు ఇక్కడ. మన అందరికీ అడ్రస్ ఎవరు అన్నమాట, పరలోకమందున్నటువంటి తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అనేది ప్రార్థన నేర్పించాడు. ఎవరికి? ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు నేర్పించాడు? శిష్యులకు నేర్పించాడు. అడ్రస్ చూపిస్తున్నాడు. మన ఎక్కడి వారము? భూనివాసులమా, పరనివాసులమా? మన శాశ్వత నివాసం ఏది? మన పౌరస్థితి ఎక్కడ అన్నప్పుడు మన ఖచ్చితంగా ఈ అనుభవం, ఈ ఆలోచన మనకుంది కదా. ఓకే, మన నివాసం తెలియాలి, మన వంశావళి మనకు తెలియాలి. అప్పుడే కదా మనం అడ్రస్ మనకు తెలిస్తేనే కదా మనం పోయేది. వైజాగ్ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ఎక్కడ మనకి అడ్రస్ తెలియాలి. అరకు వెళ్ళాలని నీకు అడ్రస్ తెలియకపోతే నువ్వు ఎక్కడ దిగాలో నీకే అర్థం కాదు. మరి నాడిమెట్టి అంటారు కదా, వీడు మాయగాడట, బాగా మాయగాడు. మా తాతయ్యే కదా ఆయన కూడా. వీడు చూస్తే చాలు వెంటనే కనుమాయం చేసేస్తాడు. అది కనబడదు, ఇక వాడు సొంతం చేసుకున్నట్టే లెక్క. ఏం మరి మాయమంది ఏటో నేర్చుకున్నట్టు తెలియదు. కానీ అలాంటి చాలా డేంజర్ మనిషి అన్నమాట, చాలా ప్రమాదం. ఏది కూడా ఉండదు. మంచి వస్తువు తన కంటిలో కనబడిందా, ఆయనకు నచ్చిందనుకో, ఏ బంగారమైన ఉండదు. ఎక్కడున్నా అది ఎలా తీసుకుని పోతారో మనకు తెలియదు. అలాంటి ఆయన మా తాతయ్య. మనం వెతకలేకపోయాం, దారి అడ్రస్ తెలియదు, కానీ అడ్రస్ మనకు తెలియలేదు. అప్పటికి నేను చనిపోక ముందే మేము తీసుకెళ్తాను అన్నాడు. పాపం మేము వెళ్ళకపోయాము. ఆ మూమెంట్లోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మంచిగా మనం చూద్దాం ఒకసారి. వంశావళి అంటే మనకు అర్థమైంది ఏంటంటే, పూర్వీకుల నుండి వారసుల వరకు ఉన్న కుటుంబ తరాల చరిత్రను ఏమంటారు? వంశావళి అని అంటారు. మీరు గమనించండి, వంశావళి అంటే ఇన్ని వివరణలు మేము ఇస్తున్నాం. కృష్ణ గారు ఇచ్చారు వివరణ, మరలా నేను కూడా ఇస్తున్నాను. ఇంకా చాలా వివరణలు ఇచ్చిన మరలా ఇస్తున్నాం మేము. వంశావళి అంటే ఏంటి? తెలుగుతో వంశావళి అంటారు కదా. ఆ వంశావళి ఏంటో, వల్లి అంటే మా భాష అర్థం చేసుకునేదో రాయి అనుకుంటారు. వల్లి అంటే ఏంటి? మా భాషతో రాయి అని. మీరు ఇలా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుద్ది కదా. కాబట్టి ఇప్పుడు మా కుటుంబ వంశావళి పరిశీలిస్తే, మన కుటుంబ వంశావళిని పరిశీలిస్తే మనకు మన పూర్వీకుల చరిత్ర మనకు అర్థమవుతుంది కదా. మన పూర్వీకుల చరిత్ర మనకు తెలుస్తుంది. మనకు ఎలా తెలుస్తుంది? ఒక ఉదాహరణ నేను చెప్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఉదాహరణ అంటే ఏతమ్మా, అది డూప్లికేట్ మాటల, దొంగ మాటల కాదు, వాస్తవం. ఒక ఉదాహరణ అనేసరికి అది జరిగినది, అది ఉన్నది.
కాదనలేనిది సత్యాన్నే ఏమంటారు ఉదాహరణగా తీసుకుంటారు. పనికి మాలిన దాన్ని ఎందుకు ఉదాహరణ, ఉపయోగం లేని దాన్ని ఎందుకు ఉదాహరణ, కట్టుకథలను ఉదాహరణ ఎందుకు తీసుకుంటావు నువ్వు కదా. 17వ అధ్యాయం యోహాను సువార్త అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ చాలు ప్రతి జాతి మనుషులను సృష్టించాడు ఆయన. మనకి ఇక్కడ అడ్రస్ మనకి ఎవరు? ఆదాము మనకి అడ్రస్. ఆయనలో నుంచి ప్రతి జాతి మనుషులను భూమి మీద సృష్టింపబడిన వాళ్ళ మన పంపించబడిన వాళ్ళ మన ఆయనలో నుంచే మనం వచ్చాం. మన భూమి మీదకి వచ్చిన వాళ్ళ మనమంతా ఏ జాతి అయినా కావచ్చు, ఏ వంశమైనా కావచ్చు అని పిలువబడుతున్న ఏ వంశమైన, నాగవంశమైన, చంద్రవంశమైన, సూర్యవంశమైన, ఏ వంశమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైన భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో ఆర్యులోనై ద్రావిలో అయినా వీరందరూ కూడా ఎవరైనా కూడా మరొకరి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు పంపించాడు. ఆయన నుంచే మనం వచ్చాం. మనంతా కూడా మన అడ్రస్ ఎవరు ఇప్పుడు చెప్పండి? ఆదాము గారే. మరి మన తాతయ్య కూడా అడ్రస్ ఎవరు అన్నమాట? ఆయనే మూలం, ఆయనే అడ్రస్. మన మరి ఆదాముకు అడ్రస్ ఎవరో కూడా మనం చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం కదా. మరి అడ్రస్ లేని వాళ్ళమ్మ చెప్పండి అమ్మ, మీరు అడ్రస్ ఉన్నవారా లేని వాళ్ళ? ఉన్నవారే, లేని వాళ్ళం కాదు. ఈ అడ్రస్ మనకు తెలిస్తే మన అడ్రస్ ఏంటో మనం చెప్పుకుంటే అప్పుడు ఈ లోకానికి అర్థమవుతుంది. ఈ లోకానికి తల్లక్రిందులు చేయవలసిన వారు క్రైస్తవులే కదా. ఈ వంశావళి, ఈ వంశపర్యాయం ఎక్కడి నుంచి మనకు మొదలైంది? ఆడవాళ్ళ నుంచి, మగవాళ్ళ నుంచా? ఎందుకు మగవాళ్ళ నుంచి వచ్చిందో కూడా మనం నేర్చుకుందాం వీలైతే. సమయం మనకు లేదు, అదొక డౌట్. మీరు ఇప్పటికే నిద్రపోతున్నారు కదా. నీసయ అయితే ఇంచుమించుగా పాతాళ లోకానికి వెళ్ళి సగానికి వస్తున్నట్టు ఉంది. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, చాలా చక్కటి విషయాలు ఇప్పుడు నేర్చుకుందాం, అంతేనా? ఒకసారి ఆదాము ఒక అడ్రస్ కూడా మనం చూద్దామా, వంశావళిని కూడా చూద్దామా ఒకసారి చూద్దామా. అదే 3వ అధ్యాయం లూకా సువార్త 3వ అధ్యాయం 38 వచనాల్లో 3వ అధ్యాయం. ఇంకా అయిపోతుంది సమయం, తొందరగా సాయం చేస్తారా? 3వ అధ్యాయం 38 వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఆదాముకు అడ్రస్ ఏంటో చెప్తున్నాడా? ఏనోసు గారు సేతు గారు ఎవరికి పుట్టాడంటే ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి కుమారుడు. చూడండి అడ్రస్ అంటే ఆదాము దేవునికి కుమారుడు అయితే ఆదాము నుండి భూమి మీద వచ్చిన ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టింపబడినటువంటి మనమంతా కూడా మన అడ్రస్ ఆదాముతో కలిపి ఎవరు మనకి అడ్రస్ అన్నమాట చెప్పండి? పరలోకమందున్నటువంటి జీవము కలిగినటువంటి, రోషము కలిగినటువంటి, దహించు అగ్ని వంటి పౌరుషము కలిగినటువంటి ఆ కన్న తండ్రికి పిల్లలం మనమంతా కూడా. మన అడ్రస్ ఆయన, మన పూర్వీకుడు ఆయన, మన చరిత్రకారి ఆయన. అర్థమవుతుందా? మన స్థలమే ఆయన. తరతరములకు మా నివాస స్థలం ఆయనే, మన స్థలం ఆయనే. మన వంశము ఆయనే, రాజు ఆయన. చూడండి, రాజు ఆయన. మనం కూడా రాణిలం కదా, రాజులం కదా మనం అంతా కూడా. కాబట్టి ఎంత మంచి విషయాలు మరి బైబిల్ నుంచి కూడా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనము కూడా ఒకరి నుండి అనగా తట్ట గ్రామంలో నివాసం చేస్తున్న వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం తెలుసుకున్న అక్కడ నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు మన అందరం కూడా రాజు అనే తాతయ్యతో మొత్తం అన్ని కలిపితే భూమి మీద నివాసం చేస్తున్నటువంటి వారు ఎక్కడి నుండి ఎవరి నుండి వచ్చిన వాళ్ళని తెలుసుకున్నాం. ఆదాము నుండి మనం వచ్చిన అవ్వమ్మ నుంచి అని మీరు అనకండి. ముందుగా ఆదాము కలయిక లేకపోతే ఒంటిగా ఉంటుంది కదా. ఆదాముకి ఏముంది? అందుకని మత్తయి సువార్తలో ఆడవాళ్ళు, అదే మత్తయి సువార్త కావచ్చు, ఎక్కడైనా కూడా వంశావళి, వంశ ఇవంతా కూడా
ఎక్కడి నుండి ఎవరి నుంచి వస్తున్నాయి? మగవాళ్ళ నుంచి. నేను కూడా అనుకున్నాను, నేను షాక్ అయ్యాను. ఏంటి ఆడవాళ్ళు కూడా కంటున్నారు, మగవాళ్ళు కంటున్నారు. వీరు తరతరములు వారు గర్భంలో ధరించినటువంటి తండ్రులు వీరు మామూలు వల్ల వీరు ఇంచుమించు 9 మాసాలు లేదనుకుంటే 12 మసి అంటారు కదా, 12 నెలల వరకు మాత్రమే మోస్తున్నారే తప్ప మేము తరతరములకు మేమే, మా పిల్లలకు మా మనమలకు నివాస స్థలం మేమే. మా నివాస స్థలము తండ్రి అయినటువంటి దేవుడు ఆదాముతో అందరు కలిస్తే ఆయన. అర్థమవుతుందా? ఈ రోజుల్లో పరలోకపు తల్లి అనే ఒకటి పెట్టారు. అది తల్లి పెట్టేశారంటే ఈ తల్లి ఎవరో? అమ్మగారా? దేవుడు కన్నడాన్ని కనలేడు అంటే చేత కాదు వాడికి. ఆయన దేవుడిని జతపరిచేశారు వీళ్ళు జతపరిచేశారు. వీరు ఎవరంటే యెహోవా సాక్షులు అనుకుంటాను. వీళ్ళు బోధ ఇలాగ ఉంటుంది. అంటే దేవుడు మమ్మల్ని జతపరిస్తే, భార్యాభర్తలు జతపరిస్తే దేవుడు సింగిరిగా ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు తిరుగుబాటు గుణాలు కాదు ఇవి, తిరుగుబాటు స్వభావం కదా ఇది. సరే, అది అన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనం కూడా తట్ట గ్రామంలో నివాసం చేస్తున్నటువంటి వాళ్ళం. ఎవరి నుండి మనం వచ్చిన వాళ్ళం చెప్పండి? రాజు అనే రాజు అనే ఆయన ఆ ప్రాంతం నుంచి, ఒరిస్సా ప్రాంతం నుంచి అడుగు పెట్టిన ఆయనలో నుంచి అన్నదమ్ములు ఇద్దరు. ఎవరు? సింగురు, రాజు అనే ముగ్గురేమో లేదు ఇద్దరే వచ్చారు కదా. ఇద్దరు వచ్చి వాళ్ళ గర్భాల నుంచి మనం దాటుకుంటాం. అంటే వాళ్ళు మనందరినీ కూడా కడుపు మోసారా? సంవత్సరాలు తరాలు వాళ్ళు తమ గర్భాన్ని మనం బ్రతికి ఉన్నాం, జీవం కలిగి ఉన్నాం. మృతి పొంది మనం మృతులుగా మనం లేవు. మనం అక్కడ ఒకసారి ఆ మాటలు చూదురు. కానీ ఇప్పుడు అంతవరకు బ్రతికలు అంటే మనం పుడితేనే మనిషి పుట్టాడు, జన్మించాడు అనుకుంటున్నాం. కానీ పుట్టకపోయే ముందు, పుట్టకుండానే ముందుగానే తండ్రుల గర్భాలలో కన్నబడని ఆకారముగా శుక్ర కణాలుగా ఆ తండ్రులలో మనం ఉన్నాం. తల్లి ఏంటి? తల్లి అందం ఏంటి? ఆకారం ఇవ్వడానికి వాడుకున్నాడు అంతే. 9 నెలలు మోయాలి, డిజైన్ చేయాలి కదా తండ్రి. తల్లి గర్భంలో తన హస్తంలో పెట్టి నేను డిజైన్ చేయాలి. 9 నెలల కష్టం పడాలి ఆయన మంచి ఆకారం రావడానికి. ఈరోజు సూపర్ కనబడుతున్నాడు సీమోను, అంతేనా? హెబ్నేజర్ సూపర్గా నాకు ఇచ్చాడు. మరి అంత అందం కనబడుతున్నాడు. ఈ అందం ఎక్కడి నుంచి అనుకుంటారు? ఆయన కష్టం అది. అర్థమవుతుందా? చాలా విలువ పెట్టాడు కదా ఆయన, చాలా కష్టపడ్డాడు కదా ఆయన. ఇవంతా కూడా ఇది ఒక టాపిక్ విషయం. ఇది పక్కన పెడితే మనం కూడా రాజు నుంచి, సింగురు తాతయ్య వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ గర్భాల నుంచి మనం వచ్చిన వాళ్ళమే. ఈ లోకానికి ప్రవేశం ద్వారము ఆడదాన్ని జతపరిచి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవంతా కూడా తను జరిగించాలి, చెయ్యాలి, డిజైన్ చేయాలి, దేహ కవచాలు ఇవ్వాలి కాబట్టి. అంతేనా? ద్వారము ఆడదానికి పెట్టాడు, మగవాడికి కాదు కదా. కాబట్టి దాన్ని జతపరిచాడు. సైతాన్ని సహాయం చేశాడు. లోకానికి విస్తరింపబడాలి, భూగోళం మనుషులకు చేశాడు తప్ప తనకు కాదు కదా. నా సింహాసన పరలోకం అన్నాడు. ఇవంతా కూడా అంటే ఆకాశం అన్నాడు కదా, భూమి మీ నివాస యోగ్యమైన స్థానం భూగోళం అన్నాడు కదా. ఇవంతా కూడా మనం చూస్తే మనకి అని అక్కడ నివాసం చేయాలి, భూమి నిండించాలి, విస్తరించాలి. ఆయన చిత్తం అది, ఆయన వాగ్దానం అది. కాబట్టి మనం గర్భం మోయడమే తప్ప ఈ లోకానికి డెలివరీ మనం చేయలేం. చేసే ద్వారాన్ని పెట్టాడు, అదే సాటైన సహాయకురాలు. ఊరకే ఆయన జతపరచలేదు మమ్మల్ని, ట్రాన్స్ఫర్ చేసి ఆ తల్లిలో నుంచి ఆయన ఎంతో కష్టపడి మంచి ఆకారాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించి ఈ భూగోళాన్ని నిండించాలి అని, తన జనాంగముగా రాజులైన యాజక సమూహముగా ఆయన కళ్ళల్లో కనబడాలి అని దేవుడు కళ్ళలు కంటున్నాడు కదా. అర్థమవుతుందా? ఇక చూడండి, మనం తండ్రుల గర్భాలలో మనం బ్రతికున్నామో లేదో ఒక చక్కటి ఉదాహరణని మనం నేర్చుకుందాం. ఇంకా తొందరగా అయిపోతుంది సమయం అమ్మ. ఒక 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, చాలా విషయాలు అన్న చెప్పింది ఇంకా వినాలనుకున్నాను, కానీ నా కోసం ఏం చేశారు? ఆపేసుకున్నారు. నా కోసం ఆపేసుకున్నారు. చాలా చెప్పారు, వినాలని ఆశ ఉంది, చెప్పాలనే ఇంకా చెప్తే బాగుండు చెప్పమంటున్నాను. నేను పక్క నుంచి పర్లేదు అంటున్నాను. ఆయన నా కోసం ఆపేశాడు. ఓకే, ఇంకా తినాలని అనిపించింది అంటే రుచిగానే ఆపేశాడు అంటే ఇవ్వకుండా. ఓకే, ఇప్పుడు హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. మన తండ్రుల గర్భాలలో మనం బ్రతికే ఉన్నామా, చనిపోయి ఉన్నామా? అసలు ఉన్నామా లేదా ఒకసారి చెప్తున్నాడు ఇక్కడ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9,
10 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూసేసరికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల, ఒక విధంగా ఒకవేళ చెప్పాలనుకుంటే 10వ వంతును లేవి అబ్రాహాము ద్వారా దశమాంసములను ఇచ్చాడట. చూడండి, ఎలానగా లేవి ద్వారా ఇచ్చాడట దశమాంసాన్ని. ఎలాగంటే మెల్కీసెదెకు అనే యాజకుడు అతని పితరుని అనగా అబ్రాహాము కలుసుకున్నప్పుడు లేవి గారు తన పితరుని అనగా అబ్రాహాము గర్భమున ఆయన ఉన్నాడు. బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా? ఉన్నాడంటే బ్రతికి ఉన్నాడా? చనిపోయి అయితే లేదు కదా. మరి ఇంతమంది తడ్డ గ్రామంలో నివాసం చేస్తున్నటువంటి ఈ జనంగా, ఈ ప్రజలు, ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరైనా సరే, వీరు రాజు గర్భంలో వీరు బ్రతికి ఉన్నారా, చనిపోయి ఉన్నారా? బ్రతికి ఉన్నారు. మరి ఇంతమంది బ్రతికి ఉండాలి అంటే, ఇంతమంది భూమి మీద తడ్డ గ్రామంలో ఒక పట్టణంగా ఒక గ్రామముగా మనం ఉండాలి అంటే అది దేవుని సంకల్పమే కదా. ఆయన చనిపోతే మనం లేము కదా, మనం కావాలి ఆయనకు. కాబట్టి రాజు బ్రతకాలి, సింగురు బ్రతకాలి, నాడిమెట్టి కూడా బ్రతకాలి. ఒరిసి ప్రాంతంలో ఉన్నవాడికి కూడా సంతానం కావాలి అంటే అర్థమవుతుందా? ఇప్పుడు వంశవృక్షం ఏంటో మీకు అర్థమవుతుందా? లేదు, తల్లి గర్భంలో 9 నెలలు మాత్రమే మనం బ్రతికి ఉన్నామో, అక్కడ కూడా చచ్చిపోయి ఉంటామేమో, ఇవి పుట్టేసరికి కళ్ళు తెరుస్తున్నాం, ఊపిరి పీలుస్తాం అనుకుంటున్నారా? దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, అక్కడ ఊపిరి నీకు అందిస్తున్నాడు, నీ శ్వాస ఇస్తున్నాడు ఆయన. అంతేనా? ముక్కును మూసేసి ఉంటాడు. ఉమ్మ నీరులో ఉన్నాము కదా, ముక్కు మూసేసి ఉన్నాడని మనం అనుకుంటున్నాము, కానీ ఆ నీరు లోపల నుంచి కూడా ఆ జీవిని ఎలా బ్రతికించాలో ఆయన ఇష్టం. ఆయన క్రియను మనం తెలుసుకోలేము. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన మనకేం తెలుసు? మన ఆలోచనలతో మనం ఆలోచించిన ఆయన ఆలోచనలు, ఆయన క్రియలకు అందరూ అని మనకు ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మంచి విషయాన్ని మరలా చూద్దాం. లేవి తన పితరుడైన అబ్రాహాము గర్భములో ఉన్నాడు. మనం కూడా మన రాజు, సింగురు, సొమ్మురు వాళ్ళ గర్భాలలో మనం కూడా ఉన్నాము. మనమంతా వాళ్ళ కలిపి సింగురు, సొందురు గర్భాలలో మొత్తం టోటల్గా మనం ఉన్నాం. అర్థమవుతుందా? అలాగనే మరొక విషయాన్ని కూడా, చివరి మాట అదే నేను చెప్తున్నాను. తండ్రుల గర్భాలలో పుట్టకపోయినా, చెప్పండి, పుట్టకపోయినా, ఇక చెప్పండి అమ్మా, తండ్రుల గర్భాలలో నుంచి మనం పుట్టకపోయినా వాళ్ళ గర్భాలలో మాత్రం భద్రంగా బ్రతికే ఉన్నాం. మనం నివాసం మనం చేస్తున్నాం. మమ్మల్ని దేవుడు భద్రపరిచేసాడు. మమ్మల్ని ఏ కాలంలో నువ్వు రావాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన ప్రతి శుక్ర కణాన్ని డిసైడ్ చేస్తాడు. ఏ శుక్ర కణం తల్లి అండంలో ప్రవేశించాలో డిసైడ్ ఆయన చెయ్యాలి. అంతేనా? ఆయన నన్ను మాత్రమే ప్రత్యేక పరిస్థితిని అంటాడు. నన్ను మాత్రమే నువ్వు ఎన్నుకున్నావు, నన్ను మాత్రమే నువ్వు నియమించుకున్నావు, నన్ను మాత్రమే నన్ను గుర్తించావు. కోట్ల మంది శుక్ర కణాలు నా సహోదరులలో చాలా మంది తల్లి గర్భంలో ప్రవేశించి లోకానికి రావాలి అనే మా పరుగు పందెములో నన్ను మాత్రమే ఒకసారి గుర్తించావు. నాకు మాత్రమే చక్కగా ఆకారం, ఈ ఆకారం నాకు ఇచ్చావు. ఈ అవకాశం నాకు దొరికింది, లభించింది నీ దయ వలన. అన్నీ కొన్ని మరి లక్షలు కోట్లు శుక్ర కణాలు మన సహోదరులు చనిపోతారు. అది తెల్ల కణాలు, తల్లిలో తెల్ల కణాలు ఇవంతా కూడా నాశనం చేస్తాయి, అవి తినేస్తాయి. అవి సైన్స్లో మనం చూసేసరికి ఇవంతా కూడా చరిత్రలో చాలా విచిత్రంగా, భయంకరంగా ఉంటుంది. తల్లి గర్భంలో నా నిర్మాణాన్ని చూడగా నాకు భయం, ఆశ్చర్యం, ఇవన్నీ చూస్తే మనకు వణుకు పుడుతుంది. మనకు తెలియదు, మనకు అర్థమవుతుందా? కాబట్టి తెలియని విషయాలు తెలుసుకుంటే భయం కనుక తెలియకుండా ఉండడం మంచిది. ఆయనకి మహిమ కలుగును గాక. సంతోషం. అలాగే దేవుడు వ్రాయించాడు తల్లిదండ్రుల వంశావళి గురించి దేవుడు వ్రాయించాడు. తల్లిల వంశమా, తండ్రుల వంశమా? అంతేనా? అర్థమవుతుందా? ఈ వంశం అనేది ఈ వంశవళి అనేది మరి దేవుడు తల్లిలో ఎన్నో తల్లులు ఉన్నారు కదా, కన్న తల్లులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఈ వంశంలో చేర్చలేదు? వారి ప్రస్తావన లేదు. మరి ఫలానా అమ్మకి ఈ బాబు పుట్టాడు మనం అనుకున్నట్టు అలాగ లేదు.
అంటే మన వంశవృక్షం మనకు అర్థం కావాలి అంటే నాలో నుంచి ఒకసారి నేను చూద్దామా, ఆలోచన చేద్దాం. నేను జగరవుకు నేను పుట్టాను. జగరవు రాజుకు పుట్టాడు, రాజుకు పుట్టాడు. నాకు అర్థమైందా? నా అడ్రస్ ఏంటో నాకు అర్థమైందా? తడ్డరాజు నాకు కూడా అంటే చాలామంది అంటే ఇవంతా కూడా వంశ వృక్షాన్ని మన పరిచయం చేసినప్పుడు నువ్వు కూడా నా తాలూకే అయితే నువ్వు నా బంధువే అని అంటుంటారు. చూడండి, అది చెప్పగలిగితేనే మనకు అర్థమవుతుంది. దగ్గర వల్ల దూరం వల్ల అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే యెజ్ర గ్రంథంలో కూడా మనకు ఆ రోజు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో వారు వంశవృక్షం ఏంటో వారికి సరిగ్గా చెప్పలేదు, వాళ్ళు చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే వీరు ఇశ్రాయేలీయులు కాదు. సుమారు ఎంతమంది వాళ్ళంతా? 652 మంది. వీరంతా కూడా మరి తెమేలహు, తెలహార్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములో నుండి కొందరు వచ్చారు. వచ్చిన వారు ఎంతమంది అంటే 652 మంది వచ్చారు. వీరందరినీ అడ్రస్ మరి తెలియాలి కదా. వీరు ఏ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా, ఏ వాళ్ళు అంటే వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా తెలియాలి కదా. చెప్పలేకపోయేసరికి మేము కూడా ఇశ్రాయేల్ అని ఉండవచ్చు. కనుకనే వీరు ఇశ్రాయేలీలో కాదు, తెలుసుకోలేకపోయారు అంటే ఏది అర్థం కాలేదన్నమాట. అంతేనా? మనకి అడ్రస్ చెప్పాలి. మన పూర్వీకులు ఎవరో చెప్పగలిగితేనే మనం ఎవరో మనం అర్థమవుతాం. వినేవారికి పరిచయం చేసుకునే వాళ్ళతో మనం అర్థం కావడానికి మనకు అడ్రస్ వాళ్ళు సరిగ్గా చెప్పగలిగితేనే కదా అర్థమయ్యేది. వాళ్ళకి తెలియలేదు. ఒరిస్సా నుంచి ఇప్పుడు ఆయన మనకు ఉదాహరణ కదా. ఇప్పుడు ఒరిస్సా నుంచి సుందరు వెతుక్కుంటూ వచ్చాడు మన 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 అంటే మన వంశానికి సంబంధించిన వాళ్ళే మన వాళ్ళే ఉన్నారు అని చెప్పి చాలా కాలం పట్టింది. ఆయన గర్భం నుంచి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది. మరి పుట్టి ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వంశ వృక్షాన్ని చూసేసరికి అవునా కాదా ఇవంతా కూడా పరిశీలన చేసిన తర్వాత అవునంటే అవును, ఇవంతా కూడా రిజల్ట్ తేలింది. వీటికి DNA టెస్ట్ ఇచ్చేసి మేము కొడుకోలేదు కానీ కేవలం తెలుసుకోవడానికి మన వాళ్ళే అనడానికి ఒక DNA ఏంటన్నమాట, వంశవళి. ఆ DNA అనే ఈ వంశవళి ద్వారా మనవాడే అని మనకు అర్థమైంది. అంతేనా? లేకపోతే మనకేం అర్థమవుద్ది? ఆ సుందరి ఎవరో, ఎక్కడ వాడో, ఎచ్చటి వాడో, ఎంతటి వాడో, అంతేనా? మనకు తెలియదు. మనవాడో కాదు, కొత్త ముఖాలు, పరిచయం లేని వాళ్ళు ఇలా మనకు చాలా మంది వస్తారు పోతారు. మనవాడే అంటారు. అంత మాత్రాన మన వాళ్ళు అయితే కాదు కదా, పక్కలో సైడ్ వాళ్ళే అనుకుంటాం, అంటే పక్క ఇరుగు పొరుగు లాంటి వాళ్ళు అనుకుంటాం. కానీ పక్క మా తాలూకే మా రక్తమే అనడానికి మనకు DNA ఏంటనమాట, వంశావళి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు వ్రాయించినటువంటి ఒక విషయం, ఈ వంశావళిలో ప్రస్తావన ఎవరిని చేశాడు? ఆడవాళ్ళన కన్నా ఆడవాళ్ళన, 9 నెలలు మోసిన ఆడవాళ్ళన, లేదా తరతరములు తమ గర్భాలలో భద్రపరిచినటువంటి తండ్రులన? చెప్పండి. తండ్రులను. ఎందుకు తండ్రులను? శుక్రకణాలు స్త్రీలలో ఉందా, పురుషులలో ఉందా? అందుకు వాళ్ళే ఇంపార్టెంట్. కనుక మొదట స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా అడ్మిట్ చేసినప్పుడు పిల్లల్ని మొదట చనిపోయినా పర్వాలేదు, కానీ అడ్రస్ అడుగుతారు. మీ నాన్న ఎవరు? మనం రాస్తారు, సన్న రాస్తాం. లేకపోతే పోనీలే, మదర్ ఆఫ్ తర్వాత సంగతి, అది సెకండరీ. అది అర్థమవుతుందా? మొదట ఆయనే ప్రాధాన్యత, ఆయనే సంరక్షకుడు, ఆయన తర్వాతనే సైట్ అయిన సహాయకురాలు కూడా, జెరాక్స్ కాపీ కూడా. అందులో ఒరిజినల్ కాపీ ఎవరన్నమాట? మొదట సృష్టింపబడిన వాడు ఎవడన్నమాట? ఎలా మగవాడిగా, ఆ తర్వాత ఆడదిగానే మగవాడిగా సృష్టించాడు తన పోలికలో ఉన్నవారు. రాజులా కాదా? మరి అతనిలో నుంచి మాంసము ఎముకలు ఇవంతా కూడా చేసి మళ్ళీ దాన్ని ఆయన చేసాడు కనుక, అంటే జెరాక్స్లో చూడు, ఇది ఒరిజినల్ కాపీని మళ్ళీ జెరాక్స్లో నేను వేసి దాన్ని తీస్తే ఏమవుతుంది? అది జెరాక్స్ కాపీగానే అవుతుంది. నాలో నుంచి తీయబడింది మాంసమైన ఎముకలైన జెరాక్స్ కాదా? జెరాక్స్ కాబట్టి నాలో నుంచి తీయబడింది కనుక మరి ఒరిజినల్ అంటారా ఈ కాపీని? జెరాక్స్ అంటారా? మరి ఒరిజినల్ నుంచి తీయబడినది ఏమిటి చెప్పండి?
చెప్పండి. ఖచ్చితంగా కదా, కాదనలేము కదా. అలాగని మీరు తక్కువ అయిపోకండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి తక్కువ చేయలేదు, కించపరచలేదు, అసలు తక్కువ కాలేదు. అలాగని చిన్న చూపుగా మీరు అనుకోవడానికి వీల్లేదు. అసలు మీరే చాలా దేవుడికి చాలా అవసరం, చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్పగా పనులు చేశారు, కార్యక్రమం చేశారు, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నవారు మీరే, ఈ లోకానికి పంపించింది మీ ద్వారానే. మా మగవాళ్ళకి భర్తలకు కూడా సహకారం చేసేది మీరే, మీ వల్లనే గొప్ప కార్యక్రమం జరిగిస్తున్నారు. చాలా గొప్ప పాత్ర మీది. అలాగని తక్కువ చేసి మిమ్మల్ని ముందు చేయడం వలన ఎక్కువ, తర్వాత చేయడం వలన తక్కువ, జిరాక్స్ కాపీ చిన్నది అది చెల్లుతుంది కదా. మనం సబ్మిట్ చేసినప్పుడు లేదా మరి అప్లై చేసినప్పుడు చెల్లుబాటు అవుతున్నాయా లేదా అనుకుంటే ఈ జిరాక్స్ కాపీ కాబట్టి ఒరిజినల్ ఇచ్చేయమంటున్నారా? ఒరిజినల్కి ఎంత విలువ ఉందో దానికి కూడా ఇంపార్టెంట్, ఎక్కువ దాన్నే వాడుకుంటున్నారు. ఆ ప్రభు కూడా అలాగే ఆడవాళ్ళు ఎక్కువ వాడుకుంటారు, ఇది మీరు మర్చిపోకూడదు. ఓకే, సంతోషం అమ్మ. ఇక వంశావళి ఏంటో మీకు అర్థమైంది. చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, ఇంకా కళ్ళు కన్నాం, కొన్ని గర్భాన్ని ధరించేసాము, కొన్ని అని విప్పలేకపోయాం. సంతోషం. మీ అందరికీ కూడా ఇంత ఓపిక కలిగి విన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సహోదరుడు అన్న చక్కటి విషయాలు అందించారు. ఇలాగే రావాలని ఆశపడుతున్నాను. ఎప్పటికీ నాకు తోడుగా, నాకు సహకారిగా కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. ఏ విషయంలోనైనా నన్ను చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మేము ఒక వంశ వృక్షముగానే మేము ఉన్నాం. ఒక వంశమే కనుక నాగవంశం, దమన వంశం అని కాదు, కానీ రాజులనే యాజక సమూహము కనుక నన్ను చెప్పి రావచ్చు, చెప్పకుండా రావచ్చు. ఎప్పుడు కూడా ఆహ్వానం ఎప్పుడు మేమే కదా. కాబట్టి ఈ ఆహ్వానాన్ని మర్చిపోకుండా తనకు నచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా రావాలని నేను ఆశపడుతున్నాను. నాతో ఉండాలని, కలిసి సేవ చేద్దాం, గొప్పగా కార్యక్రమాలు జరిగిద్దామని ఒకరికొకరు బలపరుచుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు ఉండాలని, క్రీస్తు వచ్చేంత వరకు ఇలాగే ముందుకు సాగాలని మంచి ఆలోచనలు ఇచ్చుకుంటూ మనం వెళ్ళాలని ఆశపడుతూ కోరుకుంటూ మరి ఈ సమయాన్న మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికి కూడా వందనాలు. సంతోషం.